కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని, ప్రభు రక్తమే పాప కర్మలకు అమృతపానమని. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని, ప్రభు రక్తమే పాప కర్మలకు అమృతపానమని. నిండు మనసుతో నమ్మండి, నిత్య జీవమే పొందండి. నిండు మనసుతో నమ్మండి, నిత్య జీవమే పొందండి. నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరారండి, నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరారండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. క్రీస్తునందు తండ్రి దేవునిచే మిక్కుటముగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సాయంకాపు వేళ ఈ యొక్క దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ ద్వారా కథోలిక తిరుసభలో మన తెలుగు మేత్రాసనములలో అందరూ ఆత్మీయంగా ఎదగాలని 3 రోజుల పాటు ఈ యొక్క జ్ఞాన వడకము ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క వడకము ద్వారా మనందరం కూడా మన జీవితాలను నూతనీకరించుకొని యేసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని ఘనముగా కొనియాడటానికి సంసిద్ధపడుటకు తగినంత ఆత్మీయ ఎదుగుదల మనలో కలిగేలా మనల్ని మనం తయారు చేసుకుందాం. ఈ యొక్క వడకానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజా బలి విన్నపములు దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు డాక్టర్ కేఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పిఎం రాజు స్వరూపరాణి దంపతుల వివాహ మహోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పి నిశాంత్, ప్రియాంక, నికీతలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు.
పూర్ణచంద్రరావు, హరీష్ దేవి లకు సంతానం దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎం ప్రకాష్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబో కాలంలో పిల్లల విషయంలో వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పనిగిరి విచారణ గాదె బాలరెడ్డి సభ్యుల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. గాదె మర్రెడ్డి, సునీత, పూజిత, తిరుమల రెడ్డి, భాస్కర్, సంధ్య, హృదయ్ స్నేహితులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒంగోలు మేత్రాసనం తన జీవితంలో ఉన్న ఆటంకాలను తొలగి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను చేస్తున్న ఉద్యోగం దీవించి కుటుంబంలో మరణించిన జయరాజు, కిరణ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి అరుణ ఆరోగ్యమేరి సమర్పిస్తున్నారు. విజయనగరం విచారణ పోలేక సుమిత్రకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. పోలేక విజయ్ కుమార్కు మంచి జ్ఞానము. పోలేక సుందర్రావు మరియు కిషోర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గొరిజల మోహన్ రావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. నలినికి ఎటువంటి ఆటంకములు లేకుండా మలేసియా వీసా రావాలని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యము. కటకం స్నేహ విజయరెడ్డిలకు సంతానం దయచేయమని కృతజ్ఞతాబలి పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి శౌర్యుల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మదన్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సాగుర్తి కిషోర్ బాబు, జోస్పిన్ మేరీ, ప్రియాంక, అంతోని, ప్రియదర్శిని, జోసఫ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మేరీ ప్రేరణ రెడ్డికి మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని పెంటారెడ్డి ఫాతిమారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తలపలేని మెలికిరాజు 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తలపలేని రాజమ్మ, స్నేహ, సౌమ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తలపలేని మెలికిరాజు 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు, శాంతి, సమాధానమును దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి గాలి శివకుమార్, శాంతిప్రియ, ప్రణీత్ తేజ్, నిహల్, ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. శివకుమార్ ఉద్యోగము, ఇంటి నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాంతి సమాధానం దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న కవలలు ఎర్ర అవినాష్ మరియు ఎర్ర ఆకర్షణలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని ఎర్ర లిసి శాంతిలత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హైస్కూల్కు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా ఇంకా భవిష్యత్తులో స్కూల్ను ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి చేయమని జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం న్యూ బోయినపల్లి విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు తలంచిన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి పి శౌరీలమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జేవియర్ పీటర్, సాధన్ పీటర్, అంతోని పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం మచిలీపట్నం విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సి శోభన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ యొక్క ప్రార్థన విన్నపములన్నిటినీ కూడా మనం ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పించి ఆ దేవాతి దేవుడు వీరిని చల్లని చూపు చూడాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించినందుచేతనే మనల్ని రక్షించటానికి అనుకూల సమయమున తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుని యొక్క శిలువ శ్రమల ద్వారా, మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా దేవుడు మనందరికీ కూడా రక్షణ వరమును ప్రసాదించాడు. ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు.
ఆ యొక్క కుమారుని యొక్క జీవితంలో మనందరం కూడా భాగం కావాలని, దేవుని బిడ్డలుగా మనల్ని మనం రూపుదిద్దుకోవాలని ఆ దేవాతి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణం మనం చూసినట్లయితే, యోసేపు తన తండ్రి యాకోబు చేత ఎంతో మిక్కుటముగా ప్రేమింపబడ్డాడు. మరి ఆ ప్రేమను చూసి యోసేపు యొక్క అన్నలు అసూయతో అతనిని చంపివేయాలని ఆలోచించారు. చివరికి అతనిని ఇస్మాయేలీలకు అమ్మివేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము అన్నల యొక్క అసూయ, ద్వేషభావం, ఓర్వజాలనితనం. మరి ఈ యొక్క గుణములు మన జీవితంలో కూడా అప్పుడప్పుడు భాగములుగా ఉంటున్నాయి. మరి అదేవిధంగా ఈనాడు సువిశేష పట్టణానికి వచ్చినట్లయితే, సువిశేష పట్టణములో అక్కడ యజమాని తన యొక్క భూమిని కౌలుదారులకు ఇవ్వటం, మరి ఆ కౌలుదారులు ఆ భూమిని హస్తగతం చేసుకోవాలని చెప్పి పన్నాగాలు పనటం, మరి చివరగా ఆ యొక్క భూమి యొక్క ఫలములను తన యజమానుడు పొందుకోవడానికి తన కుమారుని పంపినప్పుడు ఆ కుమారుని కూడా చంపివేయటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క క్రూరత్వము, వ్యక్తుల యొక్క దుష్టత్వము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మానవులమైన మనము దేవుని పోలికలో రూపములో సృష్టింపబడ్డాం. దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలం మనం. దేవుని యొక్క రూపమును కలిగి ఉన్న బిడ్డలం మనం. కానీ దుష్టుడు మనలో దుష్టత్వాన్ని కూడా రూపుదిద్దుతున్నాడు. ప్రతి మనిషిలో మంచి చెడు ఈ రెండు కూడా భాగమై ఉన్నాయి. ప్రతి మనిషిలో మంచి ఉంది, ప్రతి మనిషిలో చెడు ఉంది. మరి అనేక సందర్భాలలో మంచి ప్రదర్శించాల్సిన సమయంలో మనం చెడును ప్రదర్శిస్తూ ఉంటాం. చెడుకి, దుష్టత్వానికి మన జీవితంలో ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. మరి ఈరోజు ఈ యొక్క దివ్య పూజాబలిని అర్పిస్తున్న మనమందరము, ఇక్కడ చేరిన మనమందరం కూడా మన హృదయాన్ని, మన మనసుని ఆత్మ పరిశీలన చేసుకుందాం. చేసిన తప్పిదాలకి పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం. ఈ యొక్క బలిని అర్పించడానికి యోగ్యతను ప్రసాదించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయచిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రము నర్పుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించినట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదము. మొదటి పట్టణము, ఆదికాండము 37వ అధ్యాయము, పవిత్ర వచనములు 3, 4, 12, 13 మరియు 17 నుంచి 28 వరకు. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలీలు యోసేపుని ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడొకటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మోపుటకై షెకేము వెళ్ళిరి.
ఇజ్రాయేలీలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గనవాడు వచ్చుచున్నాడు, రండు, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగుదుమో చూతుము అని తమలో తాము అనుకొనిరి. అది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదు అనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి యందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవనని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడువు చేతుల నిలువు టంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడద్రోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాతు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలీలు బిడారు వారి కంట కనబడెను. ఇస్మాయేలీలు ఒంటెపై గుగ్గిలము, బోలమును, లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రండు, అతనిని ఇస్మాయేలీలకు అమ్మివేయుదము. మనము అతనికి హాని చెయ్యరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇస్మాయేలీలకు అమ్మిరి. ఇస్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొనుడు. అటు తర్వాత ప్రభు దేశం మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారంను దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడిపోయిన యోసేపు. అందరూ, ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొనుడు. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమున అంతటికిని పాలకుని గావించెను. అందరూ, ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకుని
నీవు దరి చూపుమా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33 నుండి 43 వరకు మరియు 45 నుండి 46 వరకు. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రువ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలు ఇచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టితము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతరుల కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమునందెల్లనుడు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఈ ఉపమానములను విని ఇవి అన్నీయు తమను గూర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ధ్యాన వడకాన్ని ఈ యొక్క తపస్సు కాలములో ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర కావటానికి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేష పఠనంలో మనం ఒక ముఖ్యమైన వాక్యాన్ని చదివాం. ఎవరైతే ఫలములను ఇస్తారో వారందరూ కూడా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని, దేవుని రాజ్యము వారికి ఇవ్వబడుతుందని చెప్పి మన వాక్యములో చదివాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే మన జీవితము క్రీస్తునందు పరిశుద్ధాత్మ యందు ఫలభరితముగా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా పలికారు, మీరు అధికముగా ఫలించుటయందు, మీరు అధికముగా ఫలమునిచ్చుటయందు నా తండ్రి ఆనందించును, సంతోషించును అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మీ ఆధ్యాత్మిక జీవితము, మీ విశ్వాస జీవితము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఫలభరితముగా ఉంటుందో అది దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమతో తన రాజ్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు చేసే పాపము, మనిషి యొక్క అవినీతి, మనిషి యొక్క దుష్టత్వము
దేవుని ప్రణాళిక ప్రకారము, దేవుని కోరిక ప్రకారము, దేవుని వాక్కు ప్రకారము ఫలింపకుండా, మంచి ఫలములను ఇవ్వకుండా ఈ పాపము ఆటంకపరుస్తూ ఉంది. ప్రతి మనిషి జీవితంలో పాపం అనేది ప్రతి ఉంది. ఎందుకంటే రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయములో పౌలు గారు అంటున్నారు, మానవులు అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయిరి అని చెప్పి మన వాక్యములో చదువుతున్నాం. మరి క్రీస్తు ప్రభువు యొక్క తపస్కాలంలో మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం పలుకుతూ ఉంది, పాపము అనగా దేవుని యొక్క ప్రేమ నుండి వైదొలగటమే, దేవుని యొక్క కృప నుండి వైదొలగటమే, దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా జీవించటమే. యేసుక్రీస్తు నా ప్రభువు అని అంగీకరించకుండా నా జీవితాన్ని నడిపించుకునే నిర్ణయాధికారాన్ని నేనే నా చేతిలోనికి తీసుకోవటము. నో మోర్ జీసస్ ఈజ్ మై లార్డ్, ఐ బికమ్ ద లార్డ్. మరి ఈ విధంగా చూసినట్లయితే పాపం అనేది మనుషుని అనేకమైన కష్ట నష్టాలకు, బాధలకు గురి చేస్తుంది. ఈ తపస్కాలంలో దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు, మీరు ఏడ్పులతో కన్నీటితో నా చెంతకు రండి. ఎవరెవరు రావాలంట? ప్రతి ఒక్కరు, చంటి బిడ్డలు, పిల్లలు, యవ్వనస్తులు, నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా కన్నీటితో ఏడ్పులతో తండ్రి సన్నిధిలోనికి రావాలి, ప్రభు సన్నిధిలోనికి రావాలని చెప్పి దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి మీ జీవితాలను, మీ హృదయాలను సరిచేసుకోండి అని చెప్పి ప్రియులారా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి అంతేకాదు, కేవలం మనుషులనే కాదు, సాధారణమైన మనుషులనే కాదు, యాజకులను కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యాజకుల పని ఏంటంటే ప్రజలకి దైవపీఠానికి దేవునికి మధ్య కన్నీటితో ప్రార్థన చేస్తూ బలి అర్పించాలంట. మరి యాజకుడు ఈ యొక్క తపస్కాలంలో గురువు మీ ప్రజలందరి పాపములు పరిహరింపబడాలని చెప్పి ప్రతిదినము దేవుని సన్నిధిలో పాప పరిహార బలిని, దివ్య పూజ బలిని అర్పిస్తూ ఉన్నాడండి. మరి దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. హృదయ పరివర్తన చెందమని మరియు పాపమును విడిచిపెట్టమని చెప్పి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకు పాపమును విడిచిపెట్టాలి? ఎందుకంటే దేవునికి ప్రతి హృదయం తెలుసు. నీ హృదయంలో ఏముందో, నీ మనసులో ఏముందో, నీ జీవితంలో ఏం జరుగుతుందో అది దేవునికి తెలుసు. దేవుని నుంచి ఏ ఒక్కడు కూడా తన జీవితాన్ని రహస్యముగా ఉంచలేడు. ఏ ఒక్కరు కూడా దేవుని నుంచి తన జీవితాన్ని రహస్యముగా ఉంచలేరు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పాపము అనేది మొదటగా ఆధ్యాత్మిక మరణాన్ని తీసుకొని వస్తుంది. సిన్ బ్రింగ్స్ డెత్. ఆదాము ఏవల పాపము ఈ లోకానికి మరణాన్ని ఆహ్వానించింది. ఇప్పటి వరకు మానవుడు ఆ మరణాన్ని జయించలేకపోయాడు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆ మరణాన్ని జయించగలిగాడు. మనిషి మరణాన్ని జయించలేకపోయాడు. మనం చూస్తూ ఉన్నాం, మన పూర్వీకులు ఎంతోమంది చనిపోయారు. మనం కూడా ఒకరోజు మరణిస్తాం. పాపము మరణాన్ని ఈ లోకానికి ఆహ్వానించింది. మరి అదేవిధంగా చూసినట్లయితే పాపము మనిషిని ఖండనకు గురి చేస్తూ ఉంది. పాపము చేయబడిన ఆదాము ఎవలు ప్రభు సన్నిధి నుండి, ఏదేను వనము నుండి బయటికి గెంటివేయబడ్డారు. మరి అదేవిధంగా నేను ఖండనకు గురి చేయబడుతున్నాం. పాప కారణంగా మనందరి మీద ఒక పెద్ద ఖండన ఉంది. మరి మనం చూసినట్లయితే మూడవదిగా పాపము నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధాన్ని ఆటంకపరుస్తూ ఉంది. దేవునితో ఉన్న సంబంధం నుంచి నువ్వు ఏర్పరచబడుతున్నావు. దేవుని దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్తున్నావు. అందుకే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం పలుకుతా ఉంది, మీ ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు, మీరు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం ద్వారా, దేవుని సాన్నిధ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా ఎట్టి కీడు ఎట్టి శ్రమ కొని తెచ్చుకుందురో ఊహింపుడు. అవును ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక క్రియలను, ఆధ్యాత్మిక ఎదుగుదలను, దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధి పట్ల ఆలసత్వాన్ని చూపిస్తే
మనము శ్రమలకు గురి అవుతున్నాం. ఆయన సన్నిధి నుండి మనం వేరు చేయబడుతున్నాము. దేవునితో ఉన్న స్నేహాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. మరి 4వదిగా చూసినట్లయితే పాపము మనిషి జీవితం యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరుస్తూ ఉంది. పాపములో జీవించే వ్యక్తి, పాపములో కొనసాగుతున్న వ్యక్తి, పాపమునందు ఆనందించిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ప్రియులలా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళటం లేదు. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనంలో భక్త యోహానుడు ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జీవిస్తున్నాం కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలను విని మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏమి ఆశిస్తున్నామో, ఏమి కోరుకుంటున్నామో తప్పకుండా పొందుకుంటామని అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవిస్తారో వారి ప్రార్థనలు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాయి. పాపములో జీవించే వ్యక్తి, పాపములో కొనసాగే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనలు ఆటంకపరపబడుతున్నాయి. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనములో ప్రభువు ఈ విధంగా పలుకుతున్నాడు, మీ ప్రార్థనలు వినలేని చెవిటి వాడను కాదు, మిమ్మల్ని ఆశీర్వదించటానికి నా చేయి కురచగా లేదు, మీ పాపములే నీకు నాకు మధ్య ఒక అడ్డుగోడగా ఉన్నాయి అని చెప్పి ప్రభువు ప్రజలతో పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం చేసే పాప క్రియలు, మన పాప జీవితము మనకి దేవునికి మధ్య ఒక అడ్డుగోడగా ఏర్పడి మన ప్రార్థనలు మన యొక్క పాప క్రియల ద్వారా, పాప జీవితం ద్వారా ఆటంకపరపబడుతున్నాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 5వది మనం చూసినట్లయితే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు పుట్టక ముందే దేవుడు నీ గురించి ఆలోచించాడు. దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చాడంటే, నువ్వు ఈ లోకములో ప్రాణం కలిగి జీవిస్తున్నావంటే, నువ్వు పుట్టక మునిపే దేవుడు నీ రూపమును ఆలోచించి తల్లి గర్భములో ఒక పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను రూపొందించుకున్నాడు. తనకిష్టమైన విధముగా, తనకిష్టమైన బిడ్డగా ఆయన రూపొందించాడు. మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యము పలుకుతూ ఉంది, నీ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రణాళికలు నాకు తెలుసు, నీ యొక్క ప్రయోజనము కొరకే కానీ నీకు వినాశనమును కలిగించుటకు కాదు అని చెప్పి ప్రభు అంటున్నాడు. నేను నీకొక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసి తిని. మరి ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూసాం దేవుడు ఏ విధంగా యోసేపుకు ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేశాడు. తన అన్నలు తనను మోసగించి చంపాలని ప్రయత్నించి చివరికి ఇస్మాయేలులకు అమ్మినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క శ్రమలలో కూడా యోసేపు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండి ఐగుప్తుకి ఒక పెద్ద అధికారిని చేశాడు. చివరికి తన కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా కాపాడటానికి ఒక రక్షకునిగా అతన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి నీ పట్ల ప్రణాళిక ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు పాప జీవితంలో కొనసాగుతున్నావో, పాపములోనే జీవిస్తూ ఉన్నావునో, పాపము నుంచి బయటికి రాకుండా, పశ్చాత్తాపపడకుండా, పాపమునే ప్రేమిస్తూ ఆ క్రియలలో కొనసాగుతూ ఉన్నావో, దేవుడు నీ పట్ల ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఆటంకపరపబడుతున్నాయి. ఉదాహరణకి సౌలు జీవితాన్ని తీసుకోండి. సౌలు ఇజ్రాయేలీ ప్రజలకి మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించడం ప్రారంభించాడో, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక నుంచి అతడు తప్పుకున్నాడు. ఇజ్రాయేలీ ప్రజలని ఐగుప్తు నుంచి దేవుడు గొప్ప శక్తి సామర్థ్యాలతో, అద్భుత క్రియలతో ఎర్ర సముద్రమును దాటిస్తూ ఎడారిలోనికి తీసుకొని వచ్చాడు. కానీ ఈ ఐగుప్తు నుండి ఎడారిలోనికి ప్రవేశించిన ఈ ఇజ్రాయేలీ ప్రజలు ప్రభువైన యావే మీద పూర్తి నమ్మకాన్ని ఉంచటానికి వారు సాహసింపలేదు. దే కుడ్ నాట్ ట్రస్ట్ ద లార్డ్ యావే. మరి ఏమైంది? దాని కారణంగా 40 రోజులలో వాగ్దాన భూమికి వెళ్ళవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు ఎడారిలో ఉండాల్సి వచ్చింది. 40 రోజులలో వాగ్దాన భూమికి వెళ్లాల్సిన వాళ్ళు, అది దేవుని ప్రణాళిక. కానీ వాళ్ళ యొక్క తిరుగుబాటుతనం కారణంగా, వారి యొక్క హృదయ కఠినత్వం కారణంగా, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచకపోవటం కారణంగా 40 రోజులు 40 సంవత్సరాలుగా మారిపోయాయి. దేవుని ప్రణాళిక మారిపోయింది. యూదా ఇస్కారియోతు, యేసుక్రీస్తు ప్రభు అతన్ని నమ్మి తన శిష్యునిగా ఎన్నుకున్నాడు. మిగతా శిష్యుల వలె అతను కూడా ఒక శిష్యునిగా, ఒక అపోస్తులునిగా ఉండాలి. కానీ అతనిలో ఉన్న పాపము, దొంగతనం చేసే బుద్ధి, డబ్బు మీద ఆశ అతనిని తప్పుత్రోవ పట్టించింది. దేవుని ప్రణాళిక నుండి అపోస్తులుగా ఉండాల్సిన వ్యక్తి దొంగగా మారాడు, గురుద్రోహిగా మారాడు. ఈ విధంగా చూస్తున్నాం ప్రియులారా,
పాపములో కొనసాగే వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికల నుండి తప్పిపోతున్నాడు. దేవుని ప్రణాళికలు అతని యొక్క జీవితంలో, ఆమె యొక్క జీవితంలో నెరవేరవు. మరి 6వదిగా మనం చూసినట్లయితే, పాపము చేసే వ్యక్తి సైతానుకి ద్వారం తెరుస్తున్నాడు. యు ఆర్ గివింగ్ అన్ ఓపెన్ ఎంట్రీ టు ఈవిల్ స్పిరిట్స్. ఎప్పుడైతే నన్ను నేను పాపమునకు, నాకు తెలుసు ఇది తప్పు అని తెలుసు, ఇది పాపము అని తెలుసు, మరి తెలిసి కూడా నేను ఆ పాపం చేయటానికి, పాపక్రియలలో పాల్గొనటానికి నేను సాహసిస్తున్నానో, నేను దుష్టాత్మలకు, దురాత్మలకు, సైతానుకి ద్వారం తెరుస్తున్నాను. ఈ యొక్క దుష్టాత్మలకి, దురాత్మలకి నా జీవితం మీద, నా జీవన వ్యవహారముల మీద లీగల్ రైట్స్ నేను ఇస్తున్నాను. ఒకసారి ఈ దుష్టాత్మలు నాలోనికి ప్రవేశించాయంటే, నా జీవితంలో ప్రవేశించాయంటే, అవి అక్కడే తిష్టవేసి నా జీవితాన్ని కంట్రోల్ చేయటం ప్రారంభిస్తాయి. ఇక నా జీవితంలో అప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడటం మనం చూస్తూ ఉంటాం. సో పాపం అనేది మనిషి చేసే పాపము, హ్యాబిచువల్ సిన్, ఎస్పెషలీ హ్యాబిచువల్ సిన్ అంటే ఒక అలవాటుగా మారిపోయిన పాపము, సైతానికి ఒక కోటగోడగా ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులను, అలాంటి పాపముల నుంచి, పాప క్రియల నుంచి బయటికి తీసుకొని రావడానికి చాలా కష్టతరం. వాళ్ళకి విడుదల ప్రార్థన కావాలి, డెలివరెన్స్ కావాలి. అందుకే మనం తరచుగా చూస్తూ ఉంటాం, కొంతమంది కొన్ని పాప క్రియలలో చిక్కుకొని బందీలుగా మారిపోతారు. మనం ఎన్ని చెప్పినా కానీ, ఎంత చేసినా కానీ, బయటికి రావాలని చెప్పినా కానీ, వాళ్ళకు కూడా ఆశ ఉంది బయటికి రావాలని. కొన్ని పాప క్రియలు వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళకు కూడా మనసులో ఎంతో బలమైన కోరిక ఉంది, కానీ విడిచిపెట్టలేని పరిస్థితి, ఒక నిస్సహాయత. వై? ఎందుకంటే ప్రియులారా, ఆల్రెడీ వారు చేసే పాప క్రియల ద్వారా సైతానికి వారి మీద అధికారాన్ని ఇచ్చారు. నౌ ఇట్ ఈస్ ద సిన్ దట్ కంట్రోల్స్ దెమ్. పాపం అనేది వారి జీవితంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. మరి అదేవిధంగా చూసినట్లయితే 7వదిగా, పాపము మనిషి జీవితంలోనికి శ్రమలను, బాధలను, కష్టాలను కొని తెస్తుంది. పాపము చేసిన ఆదాము ఏవలు తమ జీవితాలలో అప్పటి వరకు ఎంతో సుఖంగా, కష్టపడలేకుండా ఏదేను వనములో చెట్ల పండ్లు తింటూ హాయిగా జీవించసాగారు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఇక నుండి చెమటోడ్చి కష్టపడి నీ యొక్క ఆహారాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు భూమిని దున్నినా కానీ అది నీకు సరి అయిన పంటనివ్వదు, ముండ్ల చెదలని ఇస్తుంది అని. మరి ఇదే జీవితాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇజ్రాయేలీ ప్రజలు ఎడారిలో 40 సంవత్సరాలు ఎన్ని కష్టాలు అనుభవించారో. పాపం చేసిన ప్రతిసారి ఇజ్రాయేలీయుల యొక్క శత్రువులు పైచేయి కలిగి ఉండి ఇజ్రాయేలీలను అణిచివేశారు. అందుకనే ఇజ్రాయేలీ ప్రజలు బాబిలోనియానికి బానిసలుగా కొనిపోబడ్డారు. పాలస్తీనా దేశంలో పాలు తేనెలు జారివారే దేశంలో సంతోషంగా, సుఖశాంతులతో హాయిగా జీవించాల్సిన వాళ్ళు కష్టాలను ఎదుర్కొని శత్రువుల చేతిలో, పరదేశములో బందీలుగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ పరిస్థితి వస్తుందని దేవుడు ముందుగానే హెచ్చరించాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరించాడు. కానీ ప్రజలు దానిని పట్టించుకోలేదు. అందుకనే తమ జీవితంలో కష్టాలను కొని తెచ్చుకున్నారు, శ్రమలను కొని తెచ్చుకున్నారు, బాధలను కొని తెచ్చుకున్నారు. ప్రియులారా, పాపము మన జీవితంలో అది మొదట మనకి సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, పాప క్రియలు మన జీవితంలో సంతోషాన్ని ఇస్తున్న అనుభవాన్ని మనకు కలిగిస్తున్నప్పటికీ కూడా చివరగా అవి మనల్ని శ్రమలకు, బాధలకు, కష్టాలకు గురయ్యేలా చేస్తూ ఉన్నాయి. మరి అంతేకాదు ప్రియులారా, మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. 8వదిగా, పాపము చేసే వ్యక్తి తన జీవితంలో శాపాలకి స్థానాన్ని కల్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండములో దేవుడు చాలా చక్కగా, దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తూ ఉంది. ఎన్నో శాపాలు రాయబడ్డాయి. దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క బంధము నుంచి, అన్యోన్యత నుంచి పడిపోయిన వ్యక్తి, దేవుని నుంచి దూరంగా వెళ్ళే వ్యక్తి శాపాలకు గురి అవుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు శాపగ్రస్తమై జీవిస్తూ ఉన్నాయి. మరి ఈ శాపాల నుంచి మనకు విడుదల కావాలి. ఈ శాపాల నుంచి మనకు విడుదల కావాలి అంటే ప్రియులరా, మన పాపక్రియ, మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి.
మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఇక 9వదిగా, పాపము చేసే వ్యక్తి, ప్రియ సహోదరి సహోదరుడా, అనారోగ్యమునకు, అస్వస్థతలకు, రోగ వ్యాధి బాధలకు గురి అవుతున్నారు. నేను చెప్పట్లేదు మనిషికి వచ్చే ప్రతి రోగము పాపమే కారణమని, కానీ పాపము కూడా మనిషి అనారోగ్య అవస్థలోనికి పడిపోవడానికి ఒక కారణం. అందుకే దావీదు తను పాపం చేసినప్పుడు, వ్యభిచారంలో పడిపోయినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇదిగో నా ఎముకలన్నీ కూడా ఎండిపోయి నాకు జ్వరముగా ఉందని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా, కదలలేని స్థితిలో ఉన్న ఆ యొక్క అవిటివాన్ని, ఆ యొక్క పక్షపాత రోగిని కోనేటి యొద్ద స్వస్థపరిచిన తర్వాత అతన్ని పిలిచి ఎన్ని సంవత్సరాలు, అతడు దాదాపు 30 సంవత్సరాల పైబడి ఆ యొక్క కోనేటి దగ్గర కూర్చున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు అతన్ని స్వస్థపరిచిన తర్వాత అతనితో పలికిన మాట ఏంటి? ఇక నుంచి నువ్వు పాపము చెయ్యకుము, పరిశుద్ధంగా జీవించుమని చెప్పి అతన్ని పంపించాడు. మరి చివరగా 10వది, పాపము చేసే వ్యక్తి అశాంతికి గురి అవుతున్నాడు. మనశ్శాంతి అనేది ఉండదు. శాంతి అనేది, సమాధానం అనేది, వ్యక్తిగతంగా సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో సమాధానం ఉండదు, మరియు దేవునితో సమాధానం ఉండదు, ప్రకృతితో కూడా సమాధానం ఉండదు. అంటే చూడండి, ఈ 10 పాప కారణాలు మనం చూస్తున్నాం. ఏ విధంగా పాపము మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఒక మనిషి పాపములో జీవిస్తే, పాపములో కొనసాగుతూ ఉంటే ఏ విధంగా ఈ పాపము ఒక మనిషి జీవితాన్ని రకరకాలుగా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారాలంటే ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నా చెంతకు రా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. మరి నువ్వు రావటానికి సిద్ధమేనా? మరి ఈ యొక్క ఆత్మీయ వడకంలో మనల్ని మనం తయారు చేసుకుందాం. మనలో ఉన్న ఈ పాపక్రియలన్నిటిని తొలగించుకుందాం. ఈ పాపక్రియల ద్వారా మన జీవితంలో ఏమేమైతే ఈ యొక్క ప్రభావాలు పడ్డాయో ఆ ప్రభావాలన్నీ కూడా యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా తొలగించాడు. మరి వాటి నుండి విముక్తి పొంది మనల్ని మనం దేవుని బిడ్డలుగా మార్చుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. ఆత్మీయ కానుక అందుకొనుమయా, ఆత్మీయ కానుక అందుకొనుమయా. అనురాగమాలలై అర్పింతును, అనురాగమాలలై అర్పింతును. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. పాద సన్నిధిలో ఓ పూనై నిలుచుంటినో స్వామి నీ సేవకై. నీ పాద సన్నిధిలో ఓ పూనై నిలుచుంటినో స్వామి నీ సేవకై. దయతోడ నిను వీడనీయకుమా, దయతోడ నిను వీడనీయకుమా. నీ సేవలోనే నే కరిగిపోనా, నీ సేవలోనే నే కరిగిపోనా. అర్పింతుమయ్య
మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమరహస్యములు నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తివంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊచయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసు క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను.
కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. లోకొనరండి ఓ ప్రభుని సంగమ, లోకొనరండి ఓ ప్రభుని సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. సిలువలో బలి అయిన మన ప్రభుని, ప్రాణార్పణ చేసిన మన దేవుని, సిలువలో బలి అయిన మన ప్రభుని, ప్రాణార్పణ చేసిన మన దేవుని, స్వస్థతనిచ్చిన మన రక్షకుని, స్వస్థతనిచ్చిన మన రక్షకుని. లోకొనరండి ఓ ప్రభుని సంగమ, లోకొనరండి ఓ ప్రభుని సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. సప్రసాద వచనము. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రార్థించెదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి
కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకు విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను, నా దోషములే కదా నిన్ను సిలువకు గొట్టినవి, నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను, నా దోషములే కదా నిన్ను సిలువకు గొట్టినవి. కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాదుండా. కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాదుండా. నేను పాపిని, ఘోర పాపి,
పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని.